జీవం కలిగిన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశం సమస్తము కలిగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుండి మొదటి కొరింథీ పత్రిక 16:20 బైబిల్ గ్రంథం నుంచి మొదటి కొరింథీ పత్రిక 16:20 భూలోకంలో బతుకున్న పాస్టర్లు, సువార్థికులు, సమస్త నాయకులు, సంఘ పెద్దలు అందరూ నిదానంగా చదివి మారు మనస్సు పొందాలి. దేవునికి మహిమ కలిగినాక మొదటి కొరింథీ పత్రిక 16:20 మీరు ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోనండి. మీరు ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు వందనాలని వందనాలు చెప్పండి. నాకు నీవు వందనాలు చెప్పాలి, నేను నీకు వందనాలు చెప్పాలి. భార్య భర్తకు వందనాలు చెప్పాలి, భర్త భార్యకు వందనాలు చెప్పాలి. తల్లిదండ్రి పిల్లలకు వందనాలు చెప్పాలి, పిల్లలు తల్లిదండ్రికి వందనాలు చెప్పాలి. నీకు ఎవరు ఎదురుపడినని వాళ్ళకు వందనాలు సార్, వందనాలు మేడం, వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, వందనాలు సేవకుడ, వందనాలు సంఘ పెద్ద అని వందనాలు చెప్పాలని పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, సృష్టికర్తైన దేవుని వాక్యం విశ్వాసులైన మనకు, క్రైస్తవులైన మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగుగా. మొదటి కొరింథీ పత్రిక 16:20 చాలా మటుకు చాలేం అంటారు. ఎవరైనా ఒకరికొకరు కలిస్తే చాలేం బ్రదర్ అంటారు. ఎవరు? జ్ఞానులైన వారు, బైబిల్ వాక్యం తెలియని వారు. బైబిల్లో ఎక్కడ కూడా ఆది కాండం నుండి ప్రకటన వరకు చాలేమని చెప్పండి, మనిషికి మనిషి కలిసినప్పుడు, ఎదురుపడినప్పుడు చాలేం సిస్టర్, చాలేం బ్రదర్ అని చెప్పని బైబిల్ ఎక్కడ లేదు. దేవునికి మహిమ కలిగాక అందరూ ఏం చేస్తారంటే మరణాత బ్రదర్, మరణాత సిస్టర్, మరణాత అంటారు. మరణాత అని చెప్పండి, మరణాత అనండి, మరణాత చెప్పండి మనుషులు ఎదురైనప్పుడు అని బైబిల్ ఎక్కడ లేదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు లేదు. కనుక ఇంకొకటి ఏముందంటే అలేకం చలేకం బ్రదర్ అంటారు. అలేకం అన్నామని బైబిల్ కూడా ఎక్కడా లేదు. అది ఎక్కడి నుంచి ఆది కాండం ప్రకటన వరకు ఎక్కడ కూడా అలేకం అని చెప్పండి మనుషులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు అలేకం అని అలేకం అని చెప్పండి అని బైబిల్ ఎక్కడ లేదు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పండి అని బైబిల్ ఎక్కడ లేదు. ప్రైజ్ లార్డ్ చెప్పండి అని లేదు. బైబిల్ ఏమని చెప్తుందంటే మీరు ఒకరికి ఒకరు వందనాలు చెప్పండి. ఇది బైబిల్ చెప్తుంది. ఎదురుపడినప్పుడు, మొట్టమొదట కలుసుకున్నప్పుడు వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, వందనాలు తమ్ముడు, వందనాలు అన్న, వందనాలు మామ, వందనాలు అక్క అని వందనాలు చెప్పమని పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలిగిన మొదటి కొరింథీ పత్రిక 16:20 భూలోకంలో బతుకున్న వారందరూ చదివి మారు మనసు పొందండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఏమానమంటుంది, ఎలాగే జీవించమంటుంది అది మనం అనాలి. కానీ లేని చెప్పకూడదు. బైబిల్ అలాగే చెప్తలేదు. బైబిల్ సేవకుడు ఎవరైనా సరే, దేవుని సేవకుడు ఫస్ట్ చర్చిలకు వస్తేనే, పులిపీఠం ఎత్తేనే సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు అని చెప్పాలి. సేవకుడు వందనాలు చెప్పాలి. సేవకునికి విశ్వాసులందరూ, సంఘ బిడ్డలందరూ కూడా, సంఘస్థులందరూ వందనాలు పాస్టర్ గారు అన్నారు. బైబిల్ అలాగే చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. తిక్క బోధలు చెప్పి విశ్వాసులు అవిశ్వాసులైపోతున్నారు. విశ్వాసులు అవిశ్వాసులై అర్థం చేసుకోలేరు. కారణం చాలా కష్టమైన పరిస్థితి. విశ్వాసులకు అర్థమైతే తిరిగి చెప్పండి, అర్థమైతే తిరిగి బోధించండి, అర్థమైతే తిరిగి జీవించండి. దేవునికి మహిమ. ఇది సేవకులు చేయాల్సిన పని అని తెలుసా? చాలా పొరపాటు చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు చూచుచున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, భూమి ఆకాశం గతించింది కానీ నా మాటలు ఏమాత్రం గతించవు, ఒక పొల్ల క్వశ్చన్ తగ్గిపోదు. మొదటి కొరింథీ పత్రిక 16:20 చదవండి. మీరు ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోనండి, ఒకరికి ఒకరు వందనాలు చేసుకోనండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోనండి, చేసుకోనండి. కలిసినప్పుడు వందనాలు చెప్పుకోనండి. ప్రతి ఒక్కరు వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్, వందనాలు పాస్టర్ గారు, వందనాలు అక్క, వందనాలు బావ, వందనాలు మామ, వందనాలు అత్త, వందనాలు చెప్పమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. సృష్టికర్త అనే దేవుడు రాయించాడు, పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు.
మనము సరిగా చదవక సరిగా అంచరుగా ఇది స్టైల్ అయిపోతుంది. షాలేం అలేకం, మరణాత, ప్రైజ్ ద లార్డ్, షాలేం షాలేం బ్రదర్, ఇవి అన్నీ చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు చెప్పినా షాలేం అలేకం అని చెప్పమన్నా అనలా, మరణాత అనండి అని చెప్పాను అనలా, షాలేం అని చెప్పాను అనలా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి అని బైబిల్లో యేసు ప్రభు చెప్పాల. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు వందనాలు 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 చెప్పండి. బైబిల్ చెప్తుంది. నేను పట్టుకున్న బైబిల్లో, నువ్వు పట్టుకున్న బైబిల్, నేను చదువుతున్న బైబిల్, నువ్వు చదువుతున్న బైబిల్లో లేనివి సృష్టిస్తున్నారు సేవకులు. ఏదో బిల్డప్ అనుకుంటారో స్టైల్ అనుకుంటున్నారు, బిల్డప్ అనుకుంటారు స్టైల్ అనుకుంటారు. నాకు ఎవరికి తెలియదు, నాకు తెలిసినారు. షాలేం అలేకం అంటే నీకు సమాధానము కలుగును గాక, సమాధానము కలుగును గాక, దాని అర్థం సమాధానము కలుగును గాక. ఎప్పుడు శిష్యులు భయపడి ఇంట్లో దాక్కున్నప్పుడు యేసు ప్రభు మీకు సమాధానం కలిగిన గాక అని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా విషయాల్లో బైబిల్లో ఉన్నాయి, కానీ నువ్వు వాడవలసింది మాట్లాడవలసింది వేరు, చెప్పవలసింది వేరు. అది యేసు ప్రభు మాత్రం చెప్పాలి. నీకు సమాధానము కలుగును గాక అని సృష్టికర్త దేవుడు యేసు ప్రభు మాత్రం చెప్పాలి, ఏ మనిషి చెప్పకూడదు. ఎందుకంటే యేసు ప్రభు సమాధానకర్త, సమాధాన అధిపతి అయినా. నీకే సమాధానం లేదు, నాకే సమాధానం లేదు. నీకు నాకు సమాధానం ఉందా? ఇంట్లో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, సంఘ పెద్దలతో సమాధానం లేదు, అన్నదమ్ములతో సమాధానం లేదు, అక్కజలతో సమాధానం లేదు, సమాజంలో నీకు సమాధానమే లేదు. కానీ నువ్వు ఎలాగ సమాధానం చెప్తావు? నీకు సమాధానం ఉంటే చెప్పు, లేదు. ప్రభువుని యేసుక్రీస్తు వాక్యము చూడండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకోనండి, ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోనండి. వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి. బైబిల్ అంత చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, ఇంటిలో ఉన్న క్రీస్తు సంఘానికి వందనాలు చెప్పండి. ఇంటిలో ఉన్న సంఘం, ఇంటిలో ఉన్న క్రీస్తు సంఘానికి వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి. ప్రభువుని యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, సంఘము నీది నాది కాదు, అది ప్రభువుని యేసుక్రీస్తు తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘంలోకి వెళితేనే, క్రీస్తు సంఘములోకి వెళ్తేనే, చర్చిలోకి వెళ్తేనే పాస్టరు వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, వందనాలు సంఘ బిడ్డలారా, వందనాలు సంఘస్థలారా, వందనాలు అని చెప్పమని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఏం బైబిల్ చెప్తున్నారో, ఏం ట్రైనింగ్ చేస్తున్నారో అర్థమే కాకుండా మరణాత 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 అంటున్నారు. మరణాత 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 నేర్పిస్తున్నారు. బయట ఎడంగా అర్థం ఎదురెదురు పడితే సంగతులు మరణాత అనుకుంటున్నారు. మరణాత మరణాత కాదండి. ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు ఏం చెప్తున్నాడు? వందనాలు 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 చెప్పండి. ఎవరికైనా వందనాలు చెప్పండి. కలెక్టర్కైనా, ఎమ్మెల్యేకైనా, ఎస్పీకైనా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఎదురుపడినా, ఎంఆర్ఓ కానీ ఎవరు ఎదురుపడిన వందనాలు సార్, వందనాలు సార్, వందనాలు సార్, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అని చెప్పండి. బైబిల్ అలా చెప్తుంది. కనుక లేని సృష్టించి ఏదో స్టైల్గా అని మాట్లాడకండి, స్టైల్ కొరకు బోధించకండి. ప్రభువుని యేసుక్రీస్తు దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎలాగో ప్రవర్తిస్తున్నావు? క్రీస్తు సంఘములకి వందనములు చెప్పండి. రోమిలికి రాసిన పత్రికలో ఉంటుందన్నమాట. బైబిల్ అంతా చూస్తే నువ్వు ఎక్కడైనా చూసుకో, బైబిల్లో వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి, వందనాలు చెప్పండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, వందనాలు చెప్పుకోండి, వందనాలు చెప్పుకోండి, వందనాలు చెప్పండి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. మరణాత చెప్పండి, మరణాత చెప్పండి, బైబిల్ ఎక్కడ లేదు. షాలేం అలేకం చెప్పండి, బైబిల్ ఎక్కడ లేదు. షాలేం బ్రదర్ అని చెప్పండి, బైబిల్ ఎక్కడ లేదు. ప్రైజ్లాడ్ చెప్పండి, బైబిల్ ఎక్కడ లేదు. నువ్వు చెప్పుకుంటున్నావు స్టైల్ అనుకుంటున్నావు అది. కానీ ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రాయించింది పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. భూలోకంలో బైబిల్ పట్టుకున్న వారందరూ కూడా జాగ్రత్తగా చదవండి. స్టైల్ చేయకండి, స్టైల్ పడకండి, స్టైల్గా మాట్లాడకండి. బైబిల్ ఉన్నది మాట్లాడండి, బైబిల్ లేని మాట్లాడకండి. చాలా పొరపాటు చేస్తున్నారు సేవకులు, సంఘ పెద్దలు. అందరూ మారు మనస్సు పొందండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు.